నమస్తే, నేను మీ సతీష్. వరప్రసాద్ శిరోమండనం కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు అయితే కనుక ఒక సంచలనమైనటువంటి చారిత్రాత్మక తీర్పునిచ్చినట్లుగా అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 4 ఏళ్లుగా కూడా విచారణకి ఎక్కడా కూడా నోచుకున్నటువంటి ఈ కేసులో ఈ రోజున హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఎలా అర్థం చేసుకోవచ్చు, మరి ఈ అంశం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సమాధానంగా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ముఖ్యంగా వరప్రసాద్ అనేటువంటి ఒక దళిత యువకుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఇసుక దోపిడీ పైన గళం ఎత్తాడని చెప్పేసి శిరోమండనం చేసి ఘోరంగా అవమానించినటువంటి పరిస్థితి. అయితే ఆ అంశంలో రాష్ట్రపతి స్పందించినా కూడా ఇప్పటి వరకు ఎక్కడ చర్యలు కనిపించలేదు. మరి హైకోర్టులో కూడా విచారణ ఎక్కడ ముందుకు సాగని పరిస్థితి 4 ఏళ్ల నుంచి. ఈరోజు హైకోర్టులో ఏదైతే నిందితులు వేసినటువంటి క్వాష్ పిటిషన్ని కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా దళితుల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయండి. అందులో భాగంగానే ఇది వరప్రసాద్ కూడా. ఆ వరప్రసాద్ చేసిన తప్పు ఏం లేదు, నేరం అంతకన్నా లేదు. గ్రామంలో ఇసుక అక్రమ ఇసుక ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పి అతను దాని మీద విమర్శించేవాడికి ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇసుక దందాలో ఉన్నారో ఆ ఇసుక కుంభకోణం వెనుకున్న వాళ్ళు పోలీసులు కలిపి చేసిన కార్యక్రమం సీతానగరం పోలీస్ స్టేషన్లో జరిగిందండి. శిరోమండనాన్ని ప్రోత్సహించిందేమో వైఎస్ఆర్సీపీ నాయకులు, చేయించిందేమో సీతానగరం పోలీసులు అండి. ఇది అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా కలిగించింది. ఇది శిరోమండనం అనేది ఆత్మగౌరవ సమస్య అండి. మరీ ముఖ్యంగా దళితుల మీద అంతకుముందు కూడా దాడులు జరుగుతూ ఉన్న క్రమంలో జేఏసీ నాయకులు దీని మీద తీవ్రంగా స్పందించారు. అయినా కూడా ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్య కూడా తీసుకోలేదండి. ఇది చిలికి గాలివాన అయింది అన్నట్టు అసలు ప్రభుత్వం ఇప్పుడు చేసిందే పోలీసులు. దాని మీద న్యాయస్థానాలు, హైకోర్టు కూడా దీని మీద చర్య తీసుకోమని చెప్పినా కూడా పోలీసులు ఏ విధంగా కూడా స్పందించాలి. అప్పుడు వాళ్ళు ఉరిశిక్ష విధించుకోలేరు కదా, దాన్ని పక్కన పెట్టేశారు. దాన్ని ఏ విధంగా ముందుకు రానట్టు ఇంతలోకి ఎవరైతే ఈ బాధ్యులు ఉన్నారో దీనికి వాళ్ళు మేము తప్పు చేయలేదు, ఈ క్వాష్ పిటిషన్ వేశారు హైకోర్టులో. అసలు క్వాష్ పిటిషన్ కూడా విచారణకు కూడా రాలా. అసలు మేము తీసుకోమన్న చర్యల మీదే అక్కడి నుంచి నివేదిక రాలేదు కదా అని హైకోర్టు ఎదురు చూస్తూ ఉంది. నివేదిక రాలా. ఇప్పుడు క్వాష్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు ఈ కేసులో ఉన్న తీవ్రత దృష్ట్యా క్వాష్ పిటిషన్ కొట్టేసింది. దీని మీద సమగ్రమైన విచారణ జరిపి మళ్ళీ మాకు రిపోర్ట్ ఇవ్వమని మళ్ళీ ఫ్రెష్గా ఆదేశాలు ఇస్తుంది. ఇందులో పెద్ద కొసమెరుపు ఏంటంటే రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా ఇది రాష్ట్రపతి దృష్టికి వెళ్ళిందండి. ఆయన కూడా దాని మీద రాష్ట్రపతి కార్యాలయం స్పందించి ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని దీని మీద ఎంక్వైరీ జరపమని జనార్దన్ బాబు అని ఒక అసిస్టెంట్ సెక్రటరీని విచారణ అధికారిగా నియమించి ఈ వరప్రసాద్ ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతనికి వెళ్ళి కలవమన్నారు. కానీ కలిసినా జరిగింది ఏం మేలు జరగలేదు. కనీసం ఆ ఎస్ఐ కానీ అక్కడ ఉండే పోలీసులు కానీ ఎవరిని కూడా సస్పెండ్ చేయటం కానీ వాళ్ళ మీద డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేయటం కానీ లేకపోతే కేసే పెట్టాలండి. ఇప్పుడు దీని మీద జేఏసీ నాయకులు, దళిత జేఏసీ నాయకులు కూడా ఎంత ఉద్యమం చేసినా ఏమీ చేయలేకపోయామన్న నిందన ఎదుర్కోవాల్సి వచ్చింది వాళ్ళు దళితుల నుంచి. ఎందుకు మీరు ఉన్నది ఇన్ని దౌర్జన్యాలు జరుగుతున్నా కూడా మీరు ఏం ఆపలేకపోయారని. అప్పుడే వాళ్ళు దీన్ని అక్కడికి రిప్రజెంటేషన్ చేశారు రాష్ట్రపతి కార్యాలయానికి. కనీసం ఆయన కూడా దళితుడు కాబట్టి దీని మీద స్పందించి ఇస్తే ఆ స్పందన కన్నా కనీసం ప్రభుత్వం కదలికలు వస్తుందని. కానీ ఆ ప్రభుత్వానికి వాళ్ళు రాసినా కూడా సిఎస్కి, డీజీపీకి అందరికీ రాశారు. బాధ్యులైన అధికారులందరికీ, ఉన్నతాధికారులకి, ప్రభుత్వానికి కూడా రాశారు. ఏ చర్య తీసుకున్నారో మళ్ళీ రాష్ట్రపతి భవన్కి చెప్పమన్నారు. కానీ ఏమి స్పందించలా. ఇప్పుడు మొండివాడి రాజకన్న బలవంతుడు అంటారు చూసారా, దేనికి స్పందించబోయేటప్పటికి ఆయన రాష్ట్రపతి గారు పదవి అయిపోయింది, ఆయన దిగి వెళ్ళిపోయాడు. ఈ జేఏసీ నాయకులు ఇంతలోకి ఇంకా కొత్త కేసులు వస్తున్నాయి, దీని మీద సేమ్ ఉద్యమాలు చేస్తూ వచ్చారు. ఫలితం వచ్చిందా రాలేదా అనేది అది వేరే మాట. ఇప్పటికీ జేఏసీ నాయకులు దళితుల నుంచి ఎదుర్కొంటుంది ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని వీళ్ళు ఏం చేయలేకపోయారు. ఎన్ని దళితుల మీద ఎన్ని
దాడులు జరిగినా, దాష్టికాలు జరిగినా, అత్యాచారాలు జరిగినా ఎక్కడ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు, ఆశ లేదు. కాబట్టి జేఏసీ నాయకులు కూడా వాళ్ళతో కుమ్మక్కయ్యారా అనే మాట కూడా వాళ్ళు నింద పడాల్సి వచ్చింది. నిజానికి దళిత జేఏసీ నేతలు ఇందులో కుమ్మక్కైన అంశం ఏం లేదండి. కాకపోతే వాళ్ళు ఎంత పోరాటం చేసినా వాళ్ళ గోడు వినే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ప్రభుత్వం ఏంటంటే నేను 155కి 175 సీట్లు గెలిచే దమ్ము మాకుంది, కాబట్టి ఎవరిని మేము కేర్ చేయాల్సిన అవసరం లేదు, ఏ రాష్ట్రపతి భవన్కి కానీ ఏ గౌరవ న్యాయస్థానానికి కానీ మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనే ఒక అతి విశ్వాసంలో ఉంది. ఆ కార్యక్రమం అంత పరిస్థితుల్లో జేఏసీ నాయకులు మాత్రం ఏం చేయగలుగుతారండి? ఒకసారి ఇస్తారు, 2 సార్లు రిప్రజెంటేషన్ ఇస్తారు, డీజీపీ గారిని కలిశారు, లేకపోతే చీఫ్ సెక్రటరీని కలిశారు, లేకపోతే మంత్రులు కలుస్తున్నారు. మంత్రులకి తెలుసు కదండి, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్ళిన వాళ్ళని పుంగనూరు దగ్గర ఆ విధంగా వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళ కులాన్ని పట్టుకుని తిడుతూ కొట్టి బట్టలు ఇప్పిస్తే కూడా ఏమన్నా చేయగలిగిందా? కనీసం ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడైనా జరిగింది తప్పు అని ముఖ్యమంత్రి కానీ, కనీసం ఆ స్థానిక శాసనసభ్యుడిగా ఉన్న సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ నేను జరిగిన దానికి చింతిస్తున్నాను, దోషులు ఎవడైనా శిక్షించాలనే మాట అనగలిగారండి? అట్లా ఏ విషయాన్ని కూడా వాళ్ళు ఎన్ని సాధారణమే ఏం జరిగినా మన ప్రభుత్వానికి డోకా లేదు, 175కి 175 ప్రజలు మనకు ఓట్లు వేస్తారు, దళితులతో సహా వేస్తారు, కాబట్టి జేఏసీ నాయకులు లెక్క చేయాల్సిన అవసరం ఉందని ఒక ధీమాలో ఉందండి. దానివల్లనే వీళ్ళ గోడు ఏమి వినే పరిస్థితి లేదు. అన్ని వర్గాల ప్రజలు మాకే వేస్తారు, ఏమి చేసినా కూడా మా పార్టీ గుండా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి అంత క్రేజ్ ఉందని, నీవే మా నమ్మకం, నీవే మా దిక్కు, నీవే మా దిక్సూచి ఇవన్నీ పెట్టి అతికిస్తున్నారు కదా. అట్లా జగన్మోహన్ రెడ్డి గారి మీద పార్టీలో ఉండే విశ్వాసం, జగన్మోహన్ రెడ్డి గారికి తనకు తానుగా ఈ రాష్ట్రంలో మనం ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు, నేను ఫలానా ముఖ్యమంత్రి కొడుకుని కాబట్టి నాకు ఉండే గ్లామరు ఏ కాంగ్రెస్ పార్టీ ఇంకో ఏ ఇతర రాజకీయ పార్టీ కూడా నా ముందు ఆగలేదు, నేను వీళ్ళందరినీ ఓడించి నేను గెలిచాను, కాబట్టి నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఏ వ్యవస్థకి, ఏ ప్రజలకి, ఏ నాయకులకి అనే ఒక ధీమాతో ఆయన ముందుకెళ్తున్నాడు. కానీ అయితే ముఖ్యంగా చూస్తే ఈ 4 ఏళ్లుగా కనీసం విచారణ కూడా చేపట్టకపోవడం కేసులో, అందులోనూ రాష్ట్రపతి అనే స్థాయి వ్యక్తి నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినా కూడా చర్యలు తీసుకోకపోవటం, ఈ అన్ని పరిణామాలని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ క్రమంలో అసలు ఈ రోజు వచ్చినటువంటి తీర్పు దళితులకి ఏ విధమైనటువంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందనుకోవచ్చు? ఒక స్ట్రైట్గా చెప్పాలంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనే సామెత ఉంది కదండి. న్యాయం కనుక ఆలస్యం జరిగితే న్యాయం తిరస్కరించినట్టే అనే ఒక ఆంగ్ల సామెత సూక్తి ఉంది. అట్లాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా దిగిపోతుందండి. దిగిపోయిన తర్వాత ఇప్పుడు టైం కూడా అప్పుడు అతను ఎన్ని సంవత్సరాల నుంచి అతను ఆత్మగౌరవంతో మౌన పోరాటం చేస్తున్నాడు కదా, మనోవ్యధతో. అట్లాగే ఈ వైఎస్ఆర్ దళిత నాయకులు కూడా వ్యధపడుతున్నారు, మనం ఏమి చేయలేకపోయామనేది. కాబట్టి ఎప్పుడైనా కూడా వెంటనే జరిగే న్యాయానికి ఒక విలువ ఉంటుంది. కానీ ఇప్పుడు అతను ఎటాగు దిగిపోతున్నాడు రేపు పదవి, దీన్ని ఎవరు పట్టించుకుంటారనే ఒక ఇది వచ్చేసింది ప్రజల్లో. కాబట్టి జస్టిస్ డిలేడ్ ఈజ్ డినైడ్ కింద లెక్కండి. ఇంకొక చిన్న విషయం చెప్పాలి ఏంటంటే ముగింపులో, 5 సంవత్సరాల నుంచి ఇలాంటి కేసే జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం కేసు అని పెడితే అది అక్రమ కేసే. అదే కనుక నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పాలి కదండి, ఈ వ్యక్తి నా మీద దాడి చేశాడని. ఆయన ముఖం చూడలేకపోతున్నాడు ఈయన, ఎందుకంటే అతను చేయలేదని అనుకోవాల్సి వస్తుంది. చేస్తే ఇదే వ్యక్తిని చెప్పాలి కదా. దాని మూలాన 5 సంవత్సరాల నుంచి బెయిల్ రాని కేసు కన్నా ఇదేమైనా ఎక్కువ కేసా? అది ఇదే ఇట్లాంటి కేసే కదండి. ఇక్కడేమో ఈ ప్రభుత్వం అతన్ని హింసించి కేసుని పక్కన పెట్టేసింది, ప్రభుత్వం అతని మీద కేసు పెట్టింది దళితుడి మీద, అది అట్లాగే 5 సంవత్సరాల నుంచి బెయిల్ రాకుండా ఉంది. రెండు ఒకే టైపు. అంటే దళితులు అంటే ఈ ప్రభుత్వానికి ఎటువంటి భావన ఉందనే చెప్పక చెబుతున్నాయి ఈ 2 కేసులు. డాక్టర్ సుధాకర్ గారిది ఏమో వదిలేసేయండి, ఇంకా అట్లా చేస్తే ఇంకా చాలా ఉన్నాయి. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే శిరోముండనం కేసులో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అయితే ఒక చారిత్రాత్మక తీర్పుగా కనిపిస్తోంది. ఈ తీర్పుతోటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన మీద, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద దళితులు సాధించినటువంటి ఒక గొప్ప విజయంగా అయితే ఈ అంశం కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక చంపపెట్టుగా కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావన అయితే సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.
నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు కూడా.